श्रियं देवी मुखवहे शीर्मां स्वाहायै नमः ओं स्वदायै नमः ओं महादेवे च विद्महे विष्णुपत्न्यै च धीमहि ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओं महालक्ष्मी नमः स्वाहा तच्छंयारावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञवदये ओं नमः शिवाय ओं नमः शिवाय। పూజ చేసిన వెంటనే నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది. ఆ అష్టమానువాకానికి కారణం నమశివాయ అనేటువంటి మంత్రం ఉండడం. ఈరోజు దేవిపుర దర్శనం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ చదివిన వాళ్ళు లేడీస్ అండి ఇక్కడ పూజ చేశారు, చాలా బాగా చదివారు ఆవిడ. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మార్గశిర మాసంలోని మొదటి లక్షవారం గోమాతకి పూజతో ప్రారంభం చేశాము. ఓం క్లీం కామదుఘే అమోఘే విరదే విచ్చే స్ఫురస్ఫుర శ్రీం పరశ్రీం. శ్రీయంత్ర మహామేరు ఈశాన్య మూలలో ఉన్న అష్టమాతృకా మూర్తుల్లో ఒకరైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, తదనంతరము మహాలక్ష్మి అష్టోత్తరంతో కుంకుమార్చన. ओं स्वदायै नमः ओं स्वदायै नमः ओं महादेवे च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. అదేవిధంగా ఇక్కడ హోమశాలలోని మహాలక్ష్మి అమ్మవారికి కమలాత్మిక హోమం చేశాము. ओं श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओं महालक्ष्मी नमः स्वाहा यस्मृतं यदुक्तं यत्कृतं तत्सर्वं బ్రహ్మార్పణం భవతు స్వాహ. మన సబ్బవరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి చక్కటి విద్యార్థులు అందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ మన భారతదేశానికి సక్రమమైన చాలా మంచి పేరు తేగలిగిన పౌరులుగా కావాలి అనే విషయం వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి తగు విధంగా అర్థమయ్యేలా చేయడం. 8 years వచ్చేటప్పటికి ఒక మనిషి మేధస్సులో రావాల్సింది 80% ఆఫ్ ద నాలెడ్జ్ విల్ బి దేర్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద చైల్డ్. మరి 18 సంవత్సరాల దాకా 20 సంవత్సరాల దాకా చదివింది ఏంటండి అంటే ఆ 20%. అంచేత మీరు ఆ ఉన్న కాలాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఆ 8 yearsలో ఉంది. కాబట్టి అక్కడి నుంచి మీరు పదును పెట్టారనుకోండి, ఆ పదునుతోటే వెళుతుంది బ్రెయిన్ అంతా. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. తర్వాత వీళ్ళందరూ కూర్చుని ఇక్కడ ఉండేటువంటి ద్విసహస్రలింగ దక్షవాటిలో ఉండేటువంటి శివలింగాల ముందు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క శివలింగం దగ్గర కూర్చుని చక్కగా రుద్రాభిషేకం చేసుకున్నారు. చాలా కన్నుల పండుగగా జరిగింది. తచ్చంయారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవదయే దైవీ స్వస్తిరస్తు నః. వీళ్ళందరికీ శివకటాక్షం వల్ల మంచి విద్యాబుద్ధులు, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని ఆశిస్తూ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నా పేరు జీపావని, 5th క్లాస్ చదువుతున్నాను. పూజ చేసిన వెంటనే నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది. నా పేరు పి అశ్వర్థ. ఇక్కడికి వచ్చి ఈ శివలింగం ముందన కూర్చొని 5 నిమిషాలు ధ్యానంగా ఉన్నప్పటికీ ఏం అనబడలేదు. అలా మెల్లగా ఓం నమ శివ అంటాం. నా మనసు అలాగా ప్రశాంతంగా అనిపించింది. ఎప్పుడూ నేను ఇలాంటి పూజ అయితే చేసుకోలేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం పూజ నేను చేశాను. ఎప్పుడూ అలా ఆడకుండా అలా అల్లరి చేయకుండా మొదటిసారి ప్రశాంతంగా కూర్చొని ఇలా శివలింగం దగ్గర దేవుడికి అలా ప్రార్థించుట నాకు చాలా సంతోషంగా ఉంది. జె తిరుపతిరావు మ్యాథమెటిక్స్ టీచరు. వేదాలలో యజుర్వేదం గొప్పది. యజుర్వేదంలో ఆ గొప్పతనానికి కారణం రుద్రనమ్మకం ఉండడం. ఆ రుద్రంలో అష్టమానువాకం గొప్పది. ఆ అష్టమానువాకానికి కారణం నమశివాయ అనేటువంటి మంత్రం ఉండడం. అటువంటి పంచాక్షరి ఉండడం చేత ఆ పంచాక్షరితో కూడుకున్నటువంటి అష్టమానువాకాన్ని ఇంత పిల్లల్ని కూడా వాళ్ళు సాధారణంగా బాగా ఇటువంటి పూజకి ఇటువంటి వాటికి దూరంగా ఉన్నటువంటి కనీస పరిచయం లేనటువంటి పిల్లలు
అలాంటి పిల్లల చేత ఈ మంచి రోజున ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. నా పేరు చిరంజీవిరావు. కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరం అభిషేకం ఉంటుందో లేదని అనుమానం పడ్డాము. కానీ మా పిల్లలతో పాటు మాకు కూడా ఈ అభిషేకం, శివుని యొక్క అభిషేకం చేయించి మాకు చాలా సంతోషం కలిగించారు. నా పేరు సాయి రామకృష్ణ. ఈరోజు దేవిపుర దర్శనం మా అదృష్టంగా భావిస్తున్నాం. నా పేరు జానకీరామ్. ఇవన్నీ దర్శించిన తర్వాత మాలో ఒక నూతనత్వాన్ని అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. వీరందరినీ తీసుకొచ్చిన గురువులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు. పైన అమ్మవారి దర్శనం రోజు ఉండదు అంటున్నారు కొంతమంది. మేము ఇవాళ వెళ్ళాము, మా అదృష్టం. అమ్మవారు పూర్తిగా కనిపించారు, చాలా అందంగా ఉన్నారు. కింద శ్రీదేవి ఖడ్గమాలలోని ఒక్కొక్క నామాలతో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. అవన్నీ చాలా బాగున్నాయి. కింద కుంకుమ పూజలు అవి కూడా చేశారు. మేము ఖడ్గమాల, లలితా సహస్రనామాలతో చేయించుకున్నాము. ఆ చదివిన వాళ్ళు లేడీస్ అండి ఇక్కడ పూజ చేశారు. చాలా బాగా చదివారు ఆవిడ. మేము మామూలుగా చూసి చదవడానికి మాకు కొంచెం టైం పట్టుద్ది. వాళ్ళు అనర్గళంగా చాలా బాగా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అన్నప్రసాదాలు కూడా ఉన్నాయి. మేము భోజనాలు అది చేసాము, చాలా బాగున్నాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.